ఎవరి దగ్గర ఇక లంచం తీసుకోవద్దని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో అప్పుడు లంచాలు తీసుకోవాల్సిన పరిస్థితి నీకు వచ్చింది. అయినా సరే నాకొద్దు, నాకు దేవుడిచ్చేదే కావాలి, నేను ఈ నీచానికి దిగజాను వద్దనుకున్నా ఇంకొద్దు అని నువ్వు నిలబడ్డావు అనుకో, ఇంకంతే, నువ్వు గెలిచావు అక్కడ. ఇక తర్వాత మళ్ళీ నీకు ఆ పరిస్థితి రాదు. అర్థమైతే కొట్టు, లేకపోతే మళ్ళీ చెబుతా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు గట్టిగా హల్లెలూయా. మందు మానుకోవాలి, ఇక దాని జోలికి పోకూడదు అని ఎప్పుడైతే తీర్మానం చేస్తావో అప్పుడు తాగుబోతోళ్ళు తెగ పిలుస్తుంటారు నిన్ను. అప్పటిదాకా నిన్ను ఎవడు పలకరించడు, ప్రతి ఒక్కడు వచ్చి నిన్ను పోపిమని అడుగుతారు. ఇక నువ్వు మానుకుందాం అనుకున్నప్పుడు నేను పోపిస్తారావా అంటుంటారు. అంటే ఈజీగా అర్థమైద్దని చెబుతున్నాడు. ఇదైతే ఇంకా బాగా అర్థమైద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు తాగుతున్నప్పుడు ఎవడు పోపీడు, మానుకుందామని డిసైడ్ అవుతావు చూడు, అప్పుడు పిలుస్తూ ఉంటారు. ప్రతి పాపము అంతే. అప్పటిదాకా అమ్మాయి వెంట నువ్వు ఫాలో అవుతూ ఉంటావు, అమ్మాయి పట్టించుకోదు. నాకు వద్దు, దరిద్రమే వద్దు నాకు, నువ్వు ఎప్పుడైతే మానుకుంటావో అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఏంటి సంగతి అని. అప్పుడు ఇక మంచోడి బుద్ధి మాంసం దగ్గర నీ రంగు తేలిపోయింది అక్కడ.